God is good. Amen. Hallelujah. Are you all doing good? అందరు బాగున్నారా? I don't hear a lot of voices. బాగున్నారా బాగాలేదా? బాగున్నట్టున్నారా? God is good. Amen. See, faith releases what is invisible, rather what is impossible. మన జీవితంలో అసాధ్యముగా కనపడే దానిని విశ్వాసము సాధ్యపరుస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, the things which look like which look like, doesn't exist, they're not there. They open up the moment you release faith in God. Amen. So, మన మనసులు ఎప్పుడు నూతన పరచబడి ఉండాలి. See, your minds must stay renewed, or continually in the process of renewing your mind. You should stay in that process. So మన మనసులు నూతన పరచబడుతున్నప్పుడు what happens when your minds are renewed? Your mind will never become a stumbling block for God to work. Amen. Hallelujah. Hallelujah. Because once your minds are renewed, now God can do something impossible. మన మనసులు నూతన పరచబడినప్పుడు దేవునికి అడ్డుగా ఉండటం మానేస్తాం. Amen. Hallelujah. Hallelujah. So the classic example is Jesus rebuking Apostle Peter. సాతానా, నా వెనక్కి పో, నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు. See, in other words, the moment you start thinking natural, or thinking rather in, even in human terms, మనుషుల్లాగా ఆలోచించినా సరే దేవునికి కోపం వచ్చేస్తుంది. అంటే you are not even allowed to think in a natural way. You are only allowed to think the supernatural. Amen. Hallelujah. See, if you just remove the supernatural from the Bible, then there is nothing fascinating about Lord Jesus. మన అద్భుతాలని దేవుని కార్యాలను పక్కన పెట్టేస్తే ఇంకా వాక్యంలో ఇంక యేసుకి ప్రత్యేకత ఏమి లేదు. మన దేవునికి ఇశ్రాయేలు ప్రజలను all these stories that we hear in the Old Testament, it's all full of God's miracles. అంతే కదా. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్ళనిచ్చాడు. ఆమేన్. రాత్రి వేళ ఆయన దహించి అగ్నిగా వారి మధ్య నడిచాడు. ఆమేన్. హల్లెలూయా. See, what are these? These are all miracles. See, if you remove the supernatural, see, there is nothing in there. Now, why don't you believe it now? Amen. మనం ఇప్పుడు ఏం చేసేస్తున్నాం, you're cutting it down to only the letter, but see, God is still in the business of doing the impossible. Amen. Hallelujah. God is still doing the miracle. Amen. So మనం ఏం చేస్తున్నామంటే, see, the more అదేదో మాట అన్నారు, బాగా చదువుకొని పనికిరాళ్ళు అయిపోయారంట. Somebody said PhD means permanent head damage. So the more single PhD is single permanent head damage. Double PhD, twice you had a head damage. మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు, మాకు తెలిసిన ఒక ఆంటీ, ఒక ఆవిడ, షీ ఈజ్ 79 years old.
షీఈస్ డూయింగ్ పిహెచ్డి అంట. హస్బెండ్ ఆల్రెడీ గాన్ టు బి విత్ ద లార్డ్. నేను అనుకున్నా, ఎందుకు ఆంటీ ఇంకా పిహెచ్డి చేస్తున్నారు అంటే అదే అడిగారంట, ఎందుకు చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నాను కదా అందుకని ఆవిడ పిహెచ్డి, షీ స్టిల్ డూయింగ్ పిహెచ్డి. యాక్చువల్గా ఏంటి అంటే, ఒక పిహెచ్డి చేసిన తర్వాత మనకు అర్థం అవ్వాలి ఏంటి అంటే మనకు అర్థం అవ్వలేదు అని. దట్స్ వెరీ సింపుల్ థింగ్. సో మనకు అర్థం అవ్వలేదు ఈ విషయం అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో వాళ్ళు పిలిచి మనకి పిహెచ్డి ఇస్తారు. అది మా ప్రొఫెసర్ చెప్పాడు. ఏంటంటే ఆయన హీ హ్యాడ్ డబుల్ పిహెచ్డి ఇన్ హయ్యర్ ఫిజిక్స్. సో బాగా చదువుకుందాం అంటే ఐ మీన్ ఫస్ట్ పిహెచ్డి చేశారంట. చేసినప్పుడు కొంచెం అర్థం అవ్వలేదంట. ఇంకోసారి పిహెచ్డి చేసిన తర్వాత అనుకున్నాడంటే ఇంకా జీవితంలో మళ్ళీ నేను ఈ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చదవను, ఇంకా దీన్ని ఇంకా కంటిన్యూ చేయను అనుకొని. అంటే అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ పిలిచి, నీకు ఇప్పుడు ఇంకో పిహెచ్డి ఇస్తున్నావు, నువ్వు ఎప్పుడైతే నీకు రాదని ఒప్పుకుంటావో దెన్ విల్ గివ్ యూ పిహెచ్డి. సో ఐ థాట్ ఇట్ మేక్స్ సెన్స్. వై? బికాస్ ద మోర్ యూ, అందుకనే సొలొమన్ అన్నాడు, endless study of books is waste అన్నాడు. అవునా కదా? The endless study of books, endless study of certain things, because there is no end to that, there is no fulfillment in that. మనం ఏం నేర్చుకోవాలి అంటే, భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడు యెహోవా అని నిదానించి తెలుసుకోవాలి. The only thing that we need to study is that God is showing mercy on this earth. Amen. Hallelujah. Hallelujah. So that is the wisdom of God. Amen. So నాదేంటి అంటే, I want to study how God works in people's lives. How God does the impossible. When does the supernatural open in somebody's life? అసాధ్యమైన కార్యములు దేవుడు ఆయన తన బిడ్డల జీవితంలో ఎట్లా జరిగిస్తాడు ఆయన. Amen. Hallelujah. Hallelujah. So దాంట్లో భాగంగా I am studying various aspects, and I am telling you to read Isaiah 60 over and over and over and over. ఎంతమంది చదివారు Isaiah 60? How many of you studied? వావ్, నాకు ఈ సర్వీస్లో ఎక్కువ చేతులు కనిపిస్తే దేవుడు మిమ్మల్ని చూపించండి, నేను దించారు. ఓకే. So anybody that has read Isaiah 60, I'm telling you, you will experience tailor-made miracles in your life. Amen. Hallelujah. నాకు ఈ అధ్యాయం చదివితే ఏమర్థమైందంటే, that God is selfish over some people. దేవుడు కొంతమందిని పనిమాల ఆశీర్వదించుతాడు ఆయన. కొంతమంది జీవితంలో వద్దన్న పిలిచి వారికి కృప చూపిస్తూ ఉంటాడు. In other words, God wants to draw a line between the people that experience the favor of God and the people that do not experience the favor of God. And that's what Isaiah 60 is all about. So let's turn to Isaiah 60 and then let's read from verse 1. I want to read few verses and then quickly close. I'm leaving his service అయిపోయిన వెంటనే I'm leaving to Hyderabad and then to United States. మీరు అందరూ ప్రార్థన చేస్తారా చేయరా? నా ఫ్యాన్ అయిపోయి చేస్తారా చేయరా? కొంతమంది అంటున్నారు, నిజంగా చేస్తారా చేయరా? చేసేవాళ్ళు చేతులు చూపించండి, కాస్త ఆదరణగా ఉంటుంది నాకు. Praise God. Amen. So I want you to pray. Amen. Hallelujah. 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 So next Sunday you will be having only one service, 8 o'clock to 10 o'clock. Amen. Hallelujah. So I want you to come, and then I'm expecting that that God is going to do something great in the US this time. Amen. Hallelujah. For me and also through me.
Amen. ఎందుకని అంటే one of the reasons I am going is, last time when I'm in Atlanta, there is a pastor that wanted me to do a Holy Spirit meeting. Amen. Hallelujah. So actually యూఎస్లో అంతా ఎట్లా ఉంటారంటే, many people are closed. They don't really, are open for the work of the Holy Spirit. But this pastor is very, very keen, interested, praying for months and months. సో దేవుడు ఈసారి అక్కడ చాలా గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాను. Amen. And number two, why I'm going for a next level preparation for our Holy Spirit prayer festivals. Amen. Hallelujah. Hallelujah. So that's the only reason. Amen. సో ఈ రొటీన్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఈ ఫోన్ ఉండటం వల్ల ఎక్కడో డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకనే యూఎస్లో నా ఫోన్ పని చేసిన ఆన్సర్ చేయండి. సో ఐ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ టు నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్. Amen. Hallelujah. 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 ఇంకో పర్సనల్ సెల్ఫిష్ కోరిక ఒకటి ఉంది, టు మీట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రభు చిత్తం అయితే నాట్ కలవసలు, జస్ట్ బీ ఇన్ ద ప్రెజెన్స్. సో దాని గురించి కూడా వెళ్తున్నాను నేను. Amen. Hallelujah. 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 సంబడి ఎవరు చూడండి, మనకేమి షికారులు ఏమి ఉండవు. మనకు ఓన్లీ యాత్రలే ఉంటాయి. In other words, you have only a pilgrim's journey, where you want to experience God's goodness, or in a deeper level of hunger, be in a place of a community of believers that have more hunger. Amen. Hallelujah. Hallelujah. Antekani, not to see, certain places or certain people or certain things. Amen. Hallelujah. So I want you to keep in prayer. Amen. Hallelujah. 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 So I want you to pray that God would use me very, very powerfully. Amen. Hallelujah. Right place, right time, right people. Amen. Hallelujah. Hallelujah. May every appointment with wrong people in your life, in my life, in everybody's under the sound of my voice, may they be cancelled in Jesus' name. May God place you at the right people, right time. Amen. Hallelujah. And make you, they would see how God's positioning system, GPS, works. మన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా, ఇట్ షుడ్ నెవర్ బి వేస్టెడ్. అసలుకి టైం చాలా ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ ప్రే. సీ, ఎవ్రీ టైమ్ ఐ ప్రే సర్టెన్ అవర్స్. Hallelujah. And we don't go empty. Amen. Hallelujah. 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 So now Isaiah 60 is God's selfishness. God is pouring upon some people. దేవుని యొక్క స్వార్థముని కొంతమంది మీద దేవుడు ఆయన క్రొమ్మరిస్తున్నాడు. దట్స్ వాట్ Isaiah 60. And I will touch few verses and quickly preach, and త్వరగా నేను వెళ్ళిపోవాలి. So let's read verse 1, మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. Oh, I can't bypass this verse. Light has come for your light. For your light. This is the personal manifestation of God's glory. నాకు తెలుగు బైబిల్లో చాలా బాగా నచ్చింది ఆ మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇన్ అదర్ వర్డ్స్, ఎవరికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నీకు మాత్రం వచ్చింది అంటున్నాడు.
Hallelujah. నాకు లాస్ట్ వీక్స్ దెర్ వర్ మెనీ మెసేజెస్ ఫ్రమ్ పీపుల్ టెల్లింగ్, అన్న మీరు నీకు వచ్చిందన్నారు, నాకు ఇంటర్వ్యూ ఇన్ని రోజులు నేను ట్రై చేస్తున్నాను, ఐ డిడ్ నాట్ గెట్ దిట్ ఆఫర్, బట్ నాకు ఆ సండే తర్వాత నాకు వెన్స్డే ఐ గాట్ అన్ ఆఫర్. ఐ బీన్ అపాయింటెడ్ ఇన్ ఏ జాబ్. Hallelujah. I've been trying for 2 years, but God has opened this door. Amen. Hallelujah. Chudandi, every breakthrough in your life will come because of a breakthrough in revelation. Blessed are you, Simon Bar-Jonah. Flesh and blood did not reveal this to you, but my Father in heaven has revealed this. In other words, every breakthrough in blessing comes by every breakthrough in revelation. Hallelujah. Simon Bar-Jonah, and Bar అంటే son of Jonas. నీవు ధన్యుడు, రక్త మాంసములు ఇది నీకు రివీల్ చేయలేదు కానీ, ప్రత్యక్షపరచలేదు కానీ, పరలోకమందున నా తండ్రి నీకు ప్రత్యక్షపరిచాడు. నౌ ప్రత్యక్షత అండ్ దెన్ బ్లెస్సింగ్. యు మస్ట్ హ్యావ్ బ్రేక్ త్రూ ఇన్ రెవల్యూషన్ టు హ్యావ్ బ్రేక్ త్రూ ఇన్ బ్లెస్సింగ్. Amen. See, if your eyes are closed, if you cannot see, then you cannot receive. You cannot have. మీరు చూడలేకపోతే మీరు దాన్ని పొందుకోలేరు. అందుకని దేవుని యొక్క వాక్యమును మనం చదివేటప్పుడు, see, one thing that I pray over and over is, నేను చాలా ఫ్రెష్గా ఈరోజే ఈ అధ్యాయం చదువుతున్నాను అన్న విధంగా చదవటానికి ప్రయత్నం చేస్తాను. I try to read as if I'm reading it for the first time. And యూజువల్గా నేను బైబిల్ ఏదైనా సంవత్సరంలో తక్కువ సార్లు చదివినంటే 12 సార్లు చదువుతా. That will the least thing. I read multiple times. Just meditating the word of God, just reading the word of God. Suddenly, I'll be in conversation with my family, my mind will be lost in a verse. Suddenly నా మైండ్ ఎక్కడ వచ్చినా లాక్ అయిపోయి ఉంటుంది. But having said that, every time I approach the word of God with reverence, Deva, నేను ఏమి చూడలేదు, what I did not see, or what you want me to see rather for today. Amen. Hallelujah. So ఇన్నిసార్లు చదివినా నాకు ఈ మాట, it was very very fresh. He said, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు అదేంటి ప్రభా? It's your personal thing, son. In other words, God can just touch you, 1 in a million, touch that one person in a million and do what he wants to do. Amen. Hallelujah. Hallelujah. In other words, your breakthrough cannot be controlled by economy. It cannot be controlled by kingdoms. It cannot be controlled by the people that are అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఒక దేశం యొక్క ఎకానమీ కంట్రోల్ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. See, God is doing some selfish miracles to some selfish people. Amen. Hallelujah. 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 కొంతమందికి ఏమో ఆపోజిట్లో జరుగుతుంది. నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ ఇబ్బంది అంటే, మరి నువ్వే ఏం చేస్తున్నావు తెలియదు. In the next 5 months, come on, hallelujah. మీ లైఫ్ ఎవరైనా చూస్తే ఏమనిపించాలంటే, ఏంటి వీళ్ళకే ఎందుకు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, వీళ్ళకే ఎందుకు, వీళ్ళనే ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వీళ్ళ కుటుంబంలోనే ఎందుకు, ఎస్ వీళ్ళ కుటుంబం, ఎస్ మీకే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని you have to say, this is the best year of my life, this is the best day of my life, God is about to do something good in my life. దేవుడు నా హృదయంలో మాట్లాడుతున్న మాటల్లో ఈ 3 మాటలు నన్ను కదిలిస్తా ఉన్నాయి. అదేంటి అంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఒకటి, నా 15వ వచనంలో ఇట్ సేస్, ఐ విల్ మేక్ యూ. ఐ వాంట్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ ద యూస్ ఇన్ దిస్ వర్డ్స్.
You అన్నమాట. Wherever you have been forsaken and hated, with no one passing through, I will make you an everlasting pride, a joy from generation to generation. Hallelujah. నువ్వు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. Hallelujah. It's a very powerful statement. God wants to increase your value. Hallelujah. God wants to make you like a 1 in a million. Amen. Hallelujah. అంటే బహుతరములు వెతికినా సరే నీలాంటోడు భూమి మీద పుట్టలేదన్న విధంగా దేవుడు ఆయన అగైన్ నిన్ను అన్నమాట మాట్లాడాలి అనిపిస్తుంది. యు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. See, అడిగితే దేవుడిని ఇలాంటి అడగాలి. Amen. Hallelujah. Ask God for big things. ఎందుకని నాకు ఎంత పర్సనల్గా అనిపించిందంటే, లాస్ట్ వీక్ వి వర్ ట్రావెలింగ్, ఐఎమ్ ప్రీచింగ్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సండే ఇక్కడ అయిపోయిన తర్వాత వి రష్డ్. తుఫాను లాంటి వర్షం, అసలు రోడ్డు కనపడలా. లాస్ట్ సండే ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు ఏలూరు. ఎంత భయంకరమైన వర్షం చెప్పలేను. అక్కడేమో ఫోన్ చేస్తూ ఉన్నారు, శామ్ ఈసారి కూడా లేట్గా వచ్చి సారీ చెప్తావా అని. అన్నది ఏంటి, ఏలూరు వచ్చి వద్దాం అన్నప్పుడల్లా శోధన అన్న, మీరు అందరూ చేస్తున్నారు ప్రార్థన. కానీ దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు వెళ్ళని విధంగా 15 నిమిషాల ముందే వెళ్ళాను నేను. 7:45. ఆమేన్. హల్లెలూయా. బట్ ఇట్స్ లైక్ డెడ్లీ రెయిన్. ఎంత భయంకరమైన వర్షం చెప్పలేదు. రోడ్ అసలు కనిపించట్లేదు. ఇటు నుంచి ఇటు పక్కన బైక్ బండ్లు వెళ్తుంటే ఆ నీళ్ళన్నీ విండ్షీల్డ్ మీద పడి, ఇట్స్ వెరీ హారబుల్. గన్నవరం దాటి హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత అక్కడ రెయిన్ ఆగిపోయినాయి. అండ్ దెన్ వీ పిక్డ్ అప్ అండ్ దెన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ దేర్ బై 7:45. And the meeting was very powerful. Amen. Hallelujah. Hallelujah. And the other they came back, we went to Hanumakonda. God used us in a powerful way. Amen. Hallelujah. One of its kind. Amen. Hallelujah. A second day చెప్పిన మెసేజ్ ఎంతమంది విన్నారు? It will blow your minds off. Amen. Hallelujah. You have to listen to that. అయిపోయిన తర్వాత అన్న నాకు పోస్ట్ పెట్టాడు, శాము మనం అబద్ధ బోధకులని ఎవడో పోస్ట్ పెట్టాడు చూడు అని పంపించాడు. నేను అన్నయ్య పని లేనట్టుందన్న వదిలేయండి. సో వెంటనే ఐ వాజ్ థింకింగ్, ఎవరన్నారో అది గాబ్రియల్ దూతన్నాడా? Did angel Gabriel said that I am a false preacher? Did the Holy Spirit say? Did Jesus say? Who is the one that is authorized? ఎవరు ఏ authentication ఉంది? what is the authenticity that that's there for to call somebody with certain name? ఇవన్నీ దేవుడు దేవుడు అంత మాట ఏంటి ప్రభు అని నేను థింకింగ్. ఎవరన్నారు కొడుక, ఎవరన్నారు? నేను అదే అడిగా, ఎవరన్నారు? నేను గాబ్రియల్ దూతను పంపించాను, లేకపోతే డిడ్ ఐ టెల్, డిడ్ ద హోలీ గోస్ట్ సే, డిడ్ గాడ్ ద ఫాదర్ ఇన్ హెవెన్ సే? ఎవరన్నారు? నేను ఎవరన్నారు చెప్పాను దేవునికి. పని లేనివాడు అన్నట్టున్నాడు ప్రభు. And that's what the Lord said. Children, the rejection that you're seeing is not from God. Amen. See, the thing that you're going through, see, God is on your side. God is for us.
Hallelujah. God is with us. Amen. Hallelujah. Hallelujah. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, see, you make somebody, bigger than God. చాలాసార్లు మనుషుల్ని, పరిస్థితుల్ని, మనల్ని అక్యూజ్ చేస్తున్న వాళ్ళని, లేకపోతే మన ఏదైనా అనే వాళ్ళని, లేకపోతే సాతాను చేత ప్రేరేపించబడి, the spirit that is driving certain people is the devil. దాని గురించి కంగారు పడిపోయి, దాని గురించి బాధపడిపోయి చాలామంది, నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు పెట్టానంటే, నేను ఏదో వింటా, అసలు ఐ డోంట్ లిసన్, ఐ డోంట్ హ్యావ్ టైం. చాలామంది పంపించారు. I don't have time to even listen to them. So when you see people accusing you, అందుకే ఇక్కడ ఏమని రాయబడింది, నీవు విసర్జింపబడుట బట్టి యు. I did not like in the తెలుగు బైబిల్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే, వేర్ యు హ్యావ్ బీన్ ఫర్సేకెన్, నువ్వు ఎక్కడ విసర్జింపబడ్డావో. హల్లెలూయా. వేర్ యు హ్యావ్ బీన్ ఫర్సేకెన్ అండ్ హేటెడ్, ఎక్కడ ద్వేషింపబడ్డావో. నువ్వు ఎంత ద్వేషించబడ్డావో అంటే, నోబడీ వాంట్ టు పాస్ బై యూ. ఎవరు నీ ముందు నుంచి కూడా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. అక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని ఎక్కడ మీ ఆఫీస్లో కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో పొద్దున్న లేస్తే వాళ్ళ మొక్కం చూడాలి, వాళ్ళ రాజకీయాలు మనం గుండా వెళ్ళాలి, కొన్నిసార్లు ఇబ్బంది అనిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోవాలి. లేదు, ద ప్లేస్ వేర్ యూ ఎక్స్పీరియన్స్ రిజెక్షన్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ or discomfort is the same place God wants to make you an everlasting pride. Hallelujah. And God told me something very powerful. Rejection is not everlasting. Come on, hallelujah. నేను రిజెక్ట్ చేస్తూ ఉంటారు చూడు, అది నీ జీవితంలో నిరంతరం ఉండేది కాదు. Rejection is not everlasting. Then what is everlasting? Joy is everlasting. నిన్ను ఆయన సంతోష కారణముగా చేయటం అన్నది అది everlasting. హల్లెలూయా. నిన్ను శోభాతిశయముగా చేయటం అది everlasting. హల్లెలూయా. And I like the word శాశ్వత శోభాతిశయము. I will make you an everlasting pride. In other words, God's gonna take pride over each one of us. Hallelujah. Hallelujah. అందుకని never keep a pickle juice face before anybody. Amen. Hallelujah. చూడండి, యూ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్. మనకి చాలా యుద్ధాలు ఉండొచ్చు, చాలా బ్యాటిల్స్ ఉండొచ్చు. చూడండి, దేర్ క్యాన్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు ఫేస్ అండ్ టు డూ. కానీ మీ ముఖం చూస్తే ఎట్లా ఉండాలి అంటే, అసలు వీళ్ళ జీవితంలో కష్టమే లేదా ఏంటనే విధంగా ఉండాలి. Brother Hagin said something very powerful. He said, when disappointment and depression danced before me naked, I began to say, the Lord is my helper. What can man do to me? The Lord is my helper. What can man do to me? Amen. Hallelujah. Hallelujah. యెహోవా నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకు ఏమి చేయగలరు. Amen. Hallelujah. 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 See, me life lo kuda ante. There will be some situation that will come and dance and parade. Naked, trying to give you discouragement, nirutsahamu, and then trying to water down your faith. Me viswasamlo neeru karche prayatnam cheyadaniki anekamaina paristhitulu vastayi. But you have to
I mean, hold that situation tight. ఎందుకని అంటే there is going to come a day in your life. Hallelujah. 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 That God will beautify you. He will raise you from the ashes. ఆయన బూడిదకి ప్రతిగా పూదండనిస్తాడు ఆయన. Come on, hallelujah. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును ఆయన నీకు ఇస్తాడు. Hallelujah. The spirit of fainting, amen. For the spirit of fainting, he will clothe you with the garment of praise. Amen. Hallelujah. Hallelujah. అందుకని నేను ఏం చేస్తానంటే నాకు వస్తున్న బాధలు ఇబ్బందులు పార్టిసిపేట్ చేయట్లా. అదేం బ్రదర్, I mean, how can I do that? The thing is, when you get into the situation, you can either stay in the situation or through the eyes of faith. Come on, hallelujah. You can see how God brings you out of it. Come on, hallelujah. Not knowing how you come out of it, but knowing you will definitely come out of it. Because the one who has promised is faithful. Hallelujah. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎలా వస్తానో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా బయటకు వస్తానని తెలిసి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు వెలుగు వచ్చింది. ఓ హల్లెలూయా, hallelujah. So you need to walk out of your home knowing that only light is shining upon you. నేను ఈ ఆస్పెక్ట్లో మాట్లాడుతూ ఉంటే దేవుడు నాకు ఒకసారి నెమలి పించి విప్పితే ఇలా కనిపిస్తే అట్లా వాక్యం ఇట్లా తెరిచి ఇలా చూపిస్తూ ఉన్నాడు నాకు. And I am seeing dots in the scripture where the glory of God has been manifested. Hallelujah. సో దీనిలో మాట్లాడుతూ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ Numbers chapter 14, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ 14వ అధ్యాయం 14వ వచనం ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. Chapter 14 and verse 14. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మధ్య నిలుచుచున్నదనియు. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. బా, ఎంత అద్భుతంగా ఉన్నాయో వచనాలు. మళ్ళీ చదువుదాం. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మధ్య నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నవనియు వారు వినియున్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. They have heard that you, O Lord, are in the midst of this people. For you, O Lord, are seen eye to eye. Hallelujah. Hallelujah. I mean, ఇశ్రాయేలు కూడా తెలియలేదు, కానీ శత్రువు ఇశ్రాయేలుని చూచినప్పుడు ఆయన ఆడు కళ్ళల్లో కళ్ళిపెట్టి చూస్తున్నాడు. Amen. Hallelujah. See, the news about Israel, ఇస్రాయేల్ గురించిన వార్త ఏది స్ప్రెడ్ చేయబడిందంటే that God is in their midst. Hallelujah. Hallelujah. See, you need to live in the consciousness that God is in our midst. The consciousness of the presence of God must overtake your thinking. Amen. ముఖాముఖిగా కనబడువాడు. See, that's how you access the glory of God. ఎందుకని మనకే వెలుగు వచ్చిందంటే మనం దాని కొరకు కనిపెట్టుకుంటున్నాము కనుక. హల్లెలూయా. ఒక వరం అడిగితే అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు. To behold the glory of God. Amen. Hallelujah. Hallelujah. I mean, one more powerful words. ఆయన వైపు తిరుగు వారు వారి ముఖములు ఎన్నడూ వారు లజ్జింపకపోయిను. They will never be covered with shame. Hallelujah. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. Amen.
We need to learn how to live life from the manual of life. బాగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, బాగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని దాంట్లో దాంట్లో ఏసీ బాగా చదివిపించి ఫ్యూచర్ తీసేశారు. అవునా? బాగా చదువుకుంటే రీడింగ్ దిస్, కోర్స్ ఆఫ్టర్ దట్ కోర్స్, దిస్ కోర్స్. ఈరోజున పిల్లలకి ఖాళీ లేదేమో, ట్యూషన్ అని, అదని, మ్యాథమెటిక్స్ అని. ఇప్పుడు 7th క్లాస్ పిల్లలకి IIT ఫౌండేషన్, ఇప్పుడు నీట్, ఇప్పుడు ఎంసెట్, ఇప్పుడు 7th క్లాస్ పిల్లలకి. 7th క్లాస్ పిల్లలు అంటే ఎలా ఉండాలి అంటే, ఇంటికి రాగానే బ్యాగ్ ఇట్లా ఇసిరేసి, బాల్ ఇట్లా కొట్టి, అటెక్కి ఇటెక్కి దూకి ఆడుకుంటూ అల్లరి చేస్తూ అలా ఉండాలి. ఇప్పుడు 7th క్లాస్ పిల్లలు ఎట్లా, మమ్మీ ఎట్లా బ్యాగ్ పట్టుకోమ్మా అంతే, బ్యాగ్ పట్టుకో, ఏమైందంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూసినాక వచ్చిద్దా, చూసినాక వచ్చింది. స్కూల్ అయిపోయినా ఇప్పుడు చూసినాక అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో నోట్సులు రాయాలి, హోంవర్క్ ఉంటుంది. మళ్ళీ ఆడికి ఫోన్ చేసి ఆ నోట్సులు రాసి, ఆడికి గేమ్స్ లేవు, ఒక పక్కన ఏమి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించింది ఏది లేదు. బుర్ర పెరుగుతూ ఉంది, దాంతోపాటు ఒళ్ళు పెరుగుతూ ఉంది. లోపల ఆలోచించుకునే శక్తి, జీవితాన్ని అర్థం చేసుకునే ఇది కానీ, లేకపోతే బయటికి వెళ్ళే తెలుసుకునే ఆ లైఫ్ సైన్స్ లేదు. అవునా? వీఆర్ కిల్లింగ్ దేర్ పిల్లలకి వాళ్ళ యొక్క చైల్డ్ లైఫ్ని చంపేస్తున్నాం. వీఆర్ కిల్లింగ్ దేర్ క్రియేటివిటీ, వీఆర్ కిల్లింగ్ దేర్ లైఫ్. ఆ టెండర్ ఏజ్లో వాళ్ళు చేసుకోవాల్సినవి. So somehow I feel I'm wrong with our system of operation. అలా అని చెప్పి చాలామంది సరే ఈ సిస్టమ్ ఎడ్యుకేషన్ బాగాలేదు, ఇంట్లో ఉంచి చదివిపిస్తాడు. ఇంట్లో ఉంది నీ మొఖం, మీ ఆవిడ మొఖం, మీ పనమ్మాయి మొఖం. అది చూసి వాడికి కూడా ఏ మోటివేషన్ ఉండదు. అంటే పిల్లలు బయటే చదువుకోవాలి, ఇంట్లో చదువుకోకూడదు. ఎందుకంటే బయటకు వెళ్తే వాడిని ఏడిపించే ఫ్రెండ్ ఉంటాడు, తిట్టే ఫ్రెండ్ ఉంటాడు, గిల్లే ఫ్రెండ్ ఉంటాడు, నవ్విపించే ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళని he has to go to all kinds of moods of life. Amen. Hallelujah. You cannot cage them. వాళ్ళని కేజ్లో పెంచకూడదు, బయటకు పంపించాలి. అన్నీ వాళ్ళు చూడాలి. దాంట్లో ఏది మేలైనదో, ఏది దైవ సంబంధమైనదో వాళ్ళు తెలుసుకోవాలి. Amen. Hallelujah. Hallelujah. మీకు అర్థమైందా? ఐ సమ్హౌ థింక్ డిఫరెంట్. And I'm still talking about Isaiah 60. The presence of God must be seen as a display board over our life. మన జీవితం మీద దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ అది చాలా స్పష్టంగా కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 14వ అధ్యాయం అంతా మీరు చాలా జాగ్రత్త చదవాలి. Numbers chapter 14. Now Numbers chapter 14 talking about
నేను మార్నింగ్ ఒక డైమెన్షన్ మాట్లాడాను. సో ఐఎమ్ టాకింగ్ దిస్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ థింగ్స్. నౌ Numbers chapter 14, లెట్స్ రీడ్ వర్డ్స్ 23 వచనం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సు నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టదను. ఎవ్వరు చూడరు, కాలేబు ఒక్కడే చూస్తాడు. కమాన్, హల్లెలూయా. కాలేబుకి ఒక్కడికే వెలుగు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ మీన్ ఎవ్వరు చూడరు, కాలేబు ఒక్కడే. అందరు చచ్చిపోతారు, కాలేబు ఒక్కడే బతుకుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. God is about to do some tailor-made selfish miracles to some people who follow him. Come on, hallelujah. With all their heart. Come on, hallelujah. In this generation, God wants to make everyone in Father's house like that. Hallelujah. ఎవరికి జరిగినా జరగకపోయినా, ఎవరు ఆ దేశం వెళ్ళకపోయినా, ఐ మీన్ దేవుడు వెళ్ళకపోయినా, ఎవరు వెళ్ళరు, నువ్వు ఒకటి వెళ్తావు. అందరికి రిజెక్ట్ యూ వెళ్ళంగానే పాస్. Come on, hallelujah, hallelujah, hallelujah. In the mighty name of Jesus, may the glory of God open some doors for you. Do some things for you. Amen, hallelujah. Which other people cannot enter and have access. God is granting access to people who are following with a different spirit. Come on, hallelujah. Somebody that believes God, hallelujah. అందరూ ఇది తప్పు లేకపోతే ఇది అసలు అసాధ్యం అని చెప్తామంటే, there is this one person that said, no, I believe God. నేను దేవుని నమ్ముతున్నాను. I believe God. I might be called as a false preacher, I might be called as somebody that falls, but let me tell you, మీరందరూ చచ్చిపోతారు, నేను మాత్రం దాంట్లోకి వెళ్తా. హల్లెలూయా. చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. You become an idiot if you are in the game of pleasing people. And idiot అంటే దాని ఉద్దేశం అంటే you become a person of no use అని, a useless person. మనం సంతోష పెట్టాల్సింది ఎవరిని అంటే మన విశ్వాసమునకు కర్త అయిన వాడిని అని అలా అని చెప్పి పని పెట్టుకొని వెళ్ళి ఎవరినో బాధ యు అండర్స్టాండ్ మై టోన్, రైట్? In other words, see, while you are in the journey of faith, అనుకోకుండా కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, అనుకోకుండా కొంతమంది బాధపడచ్చు, అనుకోకుండా you might hurt some people, but the thing is, you're not in the game of hurting people, you're in the game of pleasing God. Hallelujah, hallelujah. దేవుని మాటను నమ్మే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో, and sometimes my vision is very big. I mean, I don't always do things that were out of comfort zone. నాదంతా చాలా డిఫరెంట్ మైండ్ సెట్ నాది. I do things out of comfort zone. I do things in times, where it thinks it is not possible. ఇది జరగదు, ఇది ఇట్లా కాదు అనుకున్న టైంలో, see, if God is telling me to do something, move something, or something, if God is saying that, I will do that. Amen. అందుకని ఒక మాట రాసింది, ఏమని రాసిందంటే, ఇట్ సేస్ వర్స్ 24, బట్ మై సర్వెంట్ Caleb, because he had a different spirit in the name of Jesus. డిఫరెంట్ స్పిరిట్ అంటే ఏం లేదు. డిఫరెంట్ స్పిరిట్ అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు చెప్పింది మనం మాట్లాడుతూ ఉంటే, మనం నమ్ముతూ ఉంటే, దట్స్ వాట్ మేక్స్ అస్ డిఫరెంట్. If you are a person that just receives the word of God without questioning, without negotiations, without discounts, amen.
కొన్నిసార్లు చాలామంది దేవుని డిస్కౌంట్స్ అడుగుతారు. దేవా ఇక్కడ వెళ్తే ఇలా చేస్తావా, ఇక్కడ వెళ్తే ఇచ్చేస్తావా, లేకపోతే అక్కడ వెళ్తే ఇచ్చేస్తావా, లేవా ప్రభా నాయన ఆ బ్లూ కలర్ కార్లో వస్తేనే ఈ సంబంధం నువ్వు తెచ్చావనుకుంటా. వాడు కరెక్ట్గా బ్లూ కలర్లోనే వస్తాడు. బట్ ది థింగ్ ఈస్ ఆ సంబంధం దేవుని చిత్తం కాకపోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, డోంట్ ఆస్క్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్. Amen. Hallelujah. చూడండి, ఫెయిత్ జర్నీ ఎట్లా ఉంటుంది అంటే, సమ్టైమ్స్ గాడ్ విల్ నాట్ గివ్ యూ ది ఎంటైర్ ప్లాన్. దేవుడు ఆ ప్లాన్ అంతటిని మనకి స్ప్రెడ్ చేయడు. గాడ్ విల్ ఓన్లీ గివ్ యూ కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట. He will only speak little here, little there, little by little. యూఎస్ఎస్ వస్తుందని తెలిసి చాలామంది దే బిన్ కాలింగ్ అండ్ టాకింగ్. దాంట్లో ఒకరు ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను. వి టాక్డ్ అబౌట్ మాట్లాడుతూ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేశారు ఆ పాస్టర్. మా రోజుల్లో అట్లా లేవండి. మా ఇంట్లో వాళ్ళు మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు. మేము వెళ్ళి చూసాం. మా మమ్మీ డాడీ వెళ్ళారు, చూశారు. సో ప్రేయర్ చేసి చెప్తా ఉన్నారు. ప్రేయర్ చేశారు, ఓకే అన్నారు. వాళ్ళు ఏమి ఇస్తారని వాళ్ళు అడగలేదు, మేమేమి ఇస్తామని మేము చెప్పలేదు. వాట్ ఎవర్ వీ హ్యాడ్ వి షేర్డ్. అండ్ దెన్ వి మూవ్డ్ ఆన్. కానీ ఈరోజు అలా లేదు బ్రదర్ అన్న. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు, ఎంత చేస్తారు, ఎక్కడికి చేస్తారు, ఇన్ అదర్ వర్డ్స్ దేర్ ఇస్ ద బిగ్ స్ట్రెచ్ ఆఫ్ లిస్ట్ అని చెప్పి ఆయన ఏమన్నారంటే, అన్న దానివల్ల పెళ్ళి అవ్వట్లేదు అన్నాడు. I'm not saying, brother, at the time of marriage, you and your wife, మీకు అసలు మీరు యూఎస్లో ఉంటారని మీరు కల్లో కూడా అనుకొని ఉంటారు కదా అని. We never thought. His wife is working as a doctor. He is preaching. They have 3 or 4 children. ఒక పాప చాలా పెద్ద అయిపోయింది, 18 years అనుకుంటా. I'm just telling. చూడండి, the life progression, you don't know. దేవుడు ఎట్లాగా ఆయన తీసుకెళ్తాడు. సో వీళ్ళకి ఎందుకైనా తెలియక ఏం చేస్తున్నారంటే చాలామంది, they could not make decisions in their life. The only thing that how you make decisions is by the leading of the Holy Spirit. Amen. Hallelujah. దేవుని యొక్క నడిపింపు. And then how God leads, he only leads one step at a time. Amen. దేవుడు ఆయన ఒక్క స్టెప్ని చూపిస్తాడు. ఆ స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ అనదర్ స్టెప్, ఆ స్టెప్ తీసుకుంటే ఇంకొక స్టెప్, ఆ స్టెప్ తీసుకుంటే ఇంకో స్టెప్. That's how things open in your life. Amen. Hallelujah. Hallelujah. But Caleb had a different spirit and he has followed me fully. నన్ను అనుసరించిన పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టుదును. అతడు పోయిన దేశం ఎలాంటి దేశం అంటే, అక్కడ కనానీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. Now verse 25, 25వ వచనం. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అతని సంతతి దానిని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించున్నారు. Maybe they are the highest caste of that time. The strongest community politically and financially. The strongest people maybe. But God is saying you will possess them. Amen. Amen. Hallelujah. 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 ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొండెను. Amen. Hallelujah. Hallelujah. In other words, the Lord has given it. In the same day, Caleb believed it.
కాలేబు విశ్వసించిన దినమునే దేవుడు కాలేబుకి ఇచ్చేశాడు. Come on, hallelujah. There's somebody here today. If you're believing something impossible in your life, మీరు ఏ అసాధ్యమైన దాన్ని మీరు విశ్వసిస్తున్నారు, దేవుడు దాన్ని ఈరోజు ఇచ్చేస్తున్నాడు. Hallelujah. 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 There can be some production time. Amen. But what God has promised, దేవుడు వాగ్దానం చేసింది, it will be possessed by you. Hallelujah. అది ఖచ్చితంగా దేవుడు దాన్ని మీ స్వాధీనంలోకి దేవుడు తీసుకొని వస్తాడు. Amen. Hallelujah. నేను దీన్ని అంటే ఫ్రమ్ ప్రామిస్ టు పొజెషన్. చూడండి, వాగ్దానం నుంచి ఆమె మధ్యలో ఉన్న ప్రొడక్షన్ టైం ఉంటుంది. దాన్ని పొందుకునే దాకా మనకు ఉండాల్సింది ఏంటంటే ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్, విచ్ ఐ కాల్డ్ ఎస్ అ డిఫరెంట్ స్పిరిట్, ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. సో మెనీ పీపుల్ ఆస్క్ మీ క్వశ్చన్స్. చాలామంది నన్ను అడుగుతుంటారన్న, దాన్ని ఎలా తట్టుకోవాలి, అది దాన్ని నాకు డల్ అయిపోతూ ఉంటానన్న, నేను అప్పుడు బాగానే ఉంటానన్న, మళ్ళీ డల్ అయిపోతూ ఉంటానన్న, డల్ అయిపోతూ ఉన్నానన్న. సి ద థింగ్ ఈజ్, దేర్ ఈజ్ నో, అక్కడ పెద్ద అద్భుతం ఏం లేదు. దేర్ ఈజ్ నో సీక్రెట్ ఆల్సో. దాంట్లో పెద్ద సీక్రెట్ కూడా ఏం లేదు. మీరు ఏం చేయాలంటే మీ హృదయం అంతటి దేవుని యొక్క వాగ్దానము చేత నింపుకుంటూ ఉండాలి. ఎక్కడ లీక్ ఉందో చూడాలి. ఎట్లాగంటే కొంతమంది వాటర్ నింపుతూ ఉంటారు, నిండుతూనే ఉంటుంది, నిండదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర లీక్ ఉంటుంది. యూ వోంట్ ఫైండ్ అవుట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లీకింగ్, అండ్ దట్ లీక్ క్యాన్ బి ఎ ఫ్రెండ్, దట్ లీక్ క్యాన్ బి సమ్ పీపుల్, దట్ లీక్ క్యాన్ బి certain things that you do in your life. అందుకని వాగ్దానమును మనము కనే టైంలో when you conceive the promise, you should not entertain the visitors. Hallelujah. Hallelujah. వాగ్దానమును మనం కన్సీవ్ చేసినప్పుడు you don't entertain visitors. Amen. Hallelujah. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళతో చేయటం కానీ, matter of fact, the Lord told to his disciples, while you go on a mission, don't greet anybody on the way. మీరు ద్వారలో వెళ్ళేటప్పుడు ఎవరైనా మార్గ మధ్యంలో ఎవరికి నమస్కారం చేయొద్దండి. ఎందుకంటే యూ కెన్ లీక్ దేర్. సో యూ షుడ్ బి ఫోకస్డ్. you must guard the anointing, guard the word. Amen. Hallelujah. 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 అప్పుడప్పుడు మన ఇంటికి చర్చ్కి వచ్చినప్పుడు పిల్లలు బ్యాగ్ అవి తీసుకురాటకు వచ్చినప్పుడు నేను వాళ్ళు ప్రైజ్ లాడ్ అని చెప్తాను. నేను మామూలుగా తలకాయ నాకు మాట్లాడి ఉంటుంది, కానీ నా మైండ్ అంత ఇదిగా ఉంటుంది. కొంచెం అన్న ప్రైజ్ లాడ్ అన్న చెప్పలేదు, అన్న ప్రైజ్ లాడ్ అన్న అంటే ప్రైజ్ లాడ్ సరే అమ్మా భయపెట్టమా. ఐ హియర్ యూ, బట్ ద థింగ్ ఈస్ గెహజీకి ఏం చెప్పాడు, ఈ కర్ర తీసుకెళ్ళి చచ్చిపోయిన పిల్లోడి మీద పెట్టు, దారిలో ఎవరికి నమస్కారం చేయమాకంటే ఎవరు కర్ర తీసుకుని వెళ్తా అంటే గెహజీని ఎవరో పలకరించి, ఏంటి కర్ర తీసుకెళ్తా, నేను ఏమనుకుంటున్నావు అక్కడ మనమే అన్నకి kind of thing. Maybe Gehazi can be doing all kinds of things. అవును నెక్స్ట్ నువ్వేనో ఏమో ప్రాఫిట్ మరి అక్కడ లేరు ప్రవక్తల కుమారులు ఎంతమంది నన్ను పిలిచిచ్చాను అన్న, ఇది పోపు కర్ర, ఇది ఈయన పోపుకు ఒక కర్ర ఉంటుంది చూసారా. గెహజీ ఇంకేం చేశాడు, అంతా అయిపోయింది, ఇప్పుడు లేపుతాను అందరు చూడనా ఓకే అని చెప్పి వెళ్తే ఆయన కొట్టాడు, లేకట్లేదు. వచ్చేలేపులు చంపేస్తుండే ఉంటాడు. కొంచెం కొనవప్పుడు అటు ఇటు వచ్చిండు, దాన్ని నొక్కి మీదకి వచ్చి లెగట్లేదు, దాని మీద నొక్కి కూర్చో నేను ఎట్లాగే అనుకుంటా ఉంటుంది సైడ్ తెలిసి. ఈ దేవుడు ఏం కావాలింది వెళ్ళిన వాడు, నువ్వు వస్తే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళానింది. ఎలీషా వెళ్ళాడు, నేను హీ గోస్ దేర్. ఏదైనా చూసేసరికి గెహజీ కర్ర ఇది ఎంత చంపేసాడు అనుకున్నాడు. కర్రతో జరగాల్సిన అద్భుతం ఈ పడుకున్న లెగట్లా. మీకు చూడండి, యూ డోంట్ థింక్ హీస్ ఎ ఫూలిష్ నార్మల్ ప్రాఫిట్, రైట్? వై వుడ్ హీస్ అని చచ్చిపోయాడు అంటే కర్ర ఎందుకు పంపిస్తాడు? దేర్ షుడ్ బి సంథింగ్ దట్ హీ నోస్, దేర్ షుడ్ బి సంథింగ్ దట్ ది స్టిక్ కెన్ ఆన్సర్. దేర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ అనాయింటింగ్.
But this guy that is carrying is a leak. Are you here? అందుకని దేవుని యొక్క వాక్యం వినిన తర్వాత కూడా మనం వెళ్ళిపోయి ఇప్పుడు ఏంట్రా వార్తలు ఏంట్రా చెప్పు, ఏరా ఎవరెవరు భార్యలు అలా చంపేశారు చెప్పు. అమ్మ దేవుని మహాకృపను బట్టి ఈ వారం నేనేం వినలా. నిజంగా నాకు ఆ దయ్యం ఈ అమెరికా వెళ్ళినప్పుడు బంధించి వెళ్ళిపోదాం నిజంగా. That demonic power that is really bringing bad name on the motherhood of a woman, you know. ఎంత ఘోరం అసలు. కొంత ఎట్లా ఉంటారంటే ఒక హెచ్డి కెమెరా లాగా వెళ్ళిపోయి ఇప్పుడు ఏం జరిగింది, ఓకే ఇలా చంపారా, ఇలా చేశారు, అయ్యో పాపం, అయ్యో అంటే ఫస్ట్ కాళ్ళు కట్టేసి కోసి చేశారు. అంత డీటెయిల్స్ ఎందుకు చేసి చంపేశారు. వై యూ వాంట్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోయి ది గో ఇన్ టు దట్ అన్నెసెసరీ థింగ్ డీప్ అండ్ డీప్ అండ్ డీప్ అండ్ డీప్ అండ్ డీప్. వెళ్ళిపోయిన తర్వాత పడుకున్న తర్వాత వీళ్ళకి పొద్దున్న లేచిన తర్వాత తల తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే రాత్రి పీడకాలు ఉండొచ్చు, వీళ్ళే ఎవరినో చంపేసినట్టు వస్తూ ఉంటుంటారు, ఆర్ వీళ్ళని ఎవరైనా చంపేసినట్టు. సి ద మోర్ యూ గెట్ ఇన్ టు సమ్ డెమానిక్ న్యూస్, తెలియకోకుండా ఇట్ విల్ గెట్ ఇన్ టు సబ్కాన్షియస్ మైండ్. అండ్ వన్స్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఓపెన్ ఫర్ ద డెవిల్స్ యాక్టివిటీ, యూ విల్ బి మోస్ట్లీ ఎఫెక్టెడ్ విత్ దోస్ నాన్ సెన్స్. Should be very careful. Amen. కానీ ఏమన్నా చూద్దాం అంటే ఇప్పుడు ఏం లేదు, క్రైమ్ స్టోరీ, అన్ని క్రైమ్ న్యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రైమ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రైమ్, క్రైమ్ 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 క్రైమ్. సస్పీషియస్ బాడీ ఫౌండ్, దానికి సిరీస్ 12 సిరీస్. ఏంటంటే ఆ బాడీని ఎదుగుతూ ఉండాలి. నాకేమైపోయిందంటే వామిటింగ్ వచ్చేసింది నాకు ఇప్పుడున్న టెలివిజన్ మీద, ఆల్ ద షోస్, నథింగ్ ఈజ్ దేర్. ఎంత దానికి 10 సిరీస్, దానికి 10 ఈవీ కూర్చొని ఇక్కడ దొరికింది, అబ్బా భలే పట్టుకున్నాడు, ఏ పట్టుకున్నాడు. క్రైమ్ స్టోరీస్ రన్ అరౌండ్ ఓన్లీ 2 things. చెప్పమంటారా? మనీ అండ్ గర్ల్, అంతే. క్రైమ్ రెండిటి వల్లనే, డబ్బులు and then lust, women, that's all. ఇంకా మీ ఇష్టం, ఎంత స్టోరీ రాసుకుంటే అంత స్టోరీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ విత్ దిస్ క్రైమ్ స్టోరీస్. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక ఆవిడ ఇట్లాగే వచ్చింది, మొత్తం అంతా కూర్చుందంటే తల తిరగటం, ఫిట్స్ రావటం, వాళ్ళ ఆయన్ని చూస్తే కొట్టాలనిపించడం, ఇలాంటి ఫీలింగ్స్ వస్తామంటే ప్రార్థనకు తెచ్చారు. సరే నేను ప్రార్థన చేయమంటే నేనేం ప్రార్థన చేయలేకపోతున్నా. సి వాట్ షుడ్ ఐ ప్రే? నాకు ఆమె చేయొద్దంగానే ఆమె టీవీ చూసుకొని ఇట్లా ఒంగని ఇట్లా చూస్తున్నట్టు ఆ బొమ్మ కనిపిస్తుంది. సరే మళ్ళా, సిస్టర్ మీరు ఏం చూస్తున్నారు అని. అంటే నాకు ఆ సంబరం ఆశ్చర్య ఫేస్ చూడంగానే నాకు అర్థమైపోయింది. అదే ఏదో అప్పుడప్పుడు కొంచెం అలా కాదండి. I think you're deeply involved into seeing certain crime and horror movies కూడా కాదు, సిరీస్. Yes, brother, yes. And the Lord gave me the word. మీరు చూసేవన్నీ కూడా they are operated by the spirit of witchcraft. Everybody that have written a story or involved or play, a play anta untaru kada, drama, a drama play
ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. సో మీరు అది చూస్తున్నప్పుడల్లా యు ఆర్ యాక్టివేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. సో అందుకని మీరు పడుకున్నప్పుడు మీకు డెడ్ బాడీస్ కనపడటం, చేతులు కోసేసినట్టు రక్తాలు వచ్చినట్టు కనపడటం, మీరు లేచిన తర్వాత మీకు ఒకలాంటి యూనో ఫీలింగ్స్, యూనో schizophrenic, some kind of thing, ఇవన్నీ ఎందుకని అంటే బికాస్ యూ ఆర్ యాక్టివేటింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. అంటే ఆ విచ్ క్రాఫ్ట్ కింద ఉన్నాయి. అవునా బ్రదర్? ఎస్. మీరు చూసారా ఇదివరకు రోజుల్లో మైకేల్ జాక్సన్ షోస్ ఉంటాయి, కాన్సర్ట్స్, దాంట్లో చాలామంది కింద పడిపోతూ ఉంటారు, వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. హ్యావ్ యూ సీన్? Does anybody know pop culture, pop music? Yes, sister? Yeah? The Michael Jackson concertsలో వాళ్ళు వరుసగా బయట 100 పైన అంబులెన్సెస్ పెట్టుకొని ఉంటారు. The first responders will be there. ఎందుకని అంటే ఆ మ్యూజిక్ స్టార్ట్ అయిన కొంతసేపటికి people will be collapsing. They will get into some kind of mode. Some people go unconscious. Some people go different thing. ఎందుకని అంటే see the demonic spirit catch hold of that through that music. అందుకని it is better to, ఎందుకంటే there is a song of the fool అని అంటాడు Solomon. మీరు చూడండి, ఇప్పుడున్న కల్చర్ కూడా అలాగే తయారైంది. రాత్రి 2 గంటల దాకా, 3 గంటల దాకా, 4 గంటల దాకా ఇప్పుడు పెద్ద వాళ్ళు ఆ పబ్స్కి వీటికి పర్మిషన్ చేస్తారు. హై ఎనర్జీ మ్యూజిక్ వింటా వాళ్ళు తాగుతా దట్ ఈస్ అదేం చేస్తుందంటే మీ మైండ్లో సర్టెన్ వాటిని రేపుతా ఉంది. ఇట్ ఈస్ యాక్టివేటింగ్ సర్టెన్ అన్నెసెసరీ థింగ్స్ ఇన్ యువర్ బ్రెయిన్. వైబ్రేషన్స్ ఆ సౌండ్కి. God wants you to have a different spirit in this generation. Hallelujah. Hallelujah. అందుకని ద కాల్ ఈజ్ వెరీ సింపుల్. నువ్వు వారిలో ఒంటరి అవటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను 10 చేస్తాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళతో కలిస్తేనే మనకి బిజినెస్, వాళ్ళతో వెళ్తేనే మనకు ఆపర్చునిటీస్, వాళ్ళతో ఉంటేనే మనకి యాక్సెప్టెన్స్. నో, నువ్వు వారిలో నుంచి ఒంటరి అయిపోతే దేవుడు నిన్ను 10 చేస్తాడు. Hallelujah. 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 మీకు కొంచెం కామెడీ విషయం చెప్పిన, నాకు తెలిసిన ఒక ఆయన పాపం చాలా మంచి బిజినెస్ చేసేవాళ్ళు. హీస్ ఇంటూ పెయింటింగ్స్, హీస్ ఇంటూ పెయింట్లు అమ్మటం, లేకపోతే ఈ టైల్స్ అమ్మటం, ఇంకా హౌస్ హోల్డ్ సంబంధించినవి అన్నీ అమ్మటం. అవన్నీ షాప్స్ చేసినప్పుడు హిస్టు మెసేజ్ పెట్టేవాళ్ళు, సార్ మా షాప్ విజిట్ చేయండి ఇట్లా అని. ఈ మధ్య ఆయన లిక్కర్ స్టోర్ ఓపెన్ చేశాడు. నాకు మెసేజ్ లేక తెలిసిన వాళ్ళకి చెప్పాడంట, మరి సార్కి చెప్పాలి, మరి ప్రేయర్ అదంతా ఎట్లాగా ఏది అది ఎలాగా సార్కి ఒకసారి చెప్పు బ్లెస్ చేయమనాలి మరి సార్ని. అదే బాగోదు కదా, నేను టెక్స్ట్ చేయట్లా సార్కి అన్నాడంట. నేను ఇది అనుకున్న, ప్రభా ఆయన టెక్స్ట్ చేయకుండా ఉంటేనే మంచిది నాయన. యు మస్ట్ బి నోన్ ఫర్ బీయింగ్ డిఫరెంట్. మనం వ్యత్యాసముగా ఉంటాము అన్న దాని గురించిన గుర్తింపు పొందిన విశ్వాసులమై ఉండాలి. Hallelujah. You must be known. Amen. Hallelujah. Let them think what they think. Let them say what they say. Let them do what they do. See, ఆ వ్యత్యాసంగా ఉండటాన్ని బట్టి you are rejected. ఆ వ్యత్యాసంగా ఉండటాన్ని బట్టి you are looked down. ఆ వ్యత్యాసంగా ఉండటాన్ని బట్టి you are persecuted. But God is saying, నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ నేను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను. And the blessing that God will put upon you is not for now, బహుతరములకు. Hallelujah. 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 బహుతరములకు.
సంతోష కారణము అంటే అంటే మనం ఎట్లా ఉండాలంటే ఇట్స్ లైక్ కారణ జన్ములుగా అయిపోవాలి. ఎట్లా ఉండాలంటే మీ ఫ్యామిలీలో యు మస్ట్ బికమ్ దట్ మూల పురుషుడు. ఆమేన్, హల్లెలూయా. ఫర్ సర్టెన్ జనరేషన్స్ ఈ వ్యక్తిని బట్టి, ఈ మనిషిని బట్టి, అరే తిరిని బట్టి నా లైఫ్ అంతా మారిపోయింది. నేను ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒక మాట చెప్పాడు, నా జీవితం మారిపోయింది అనుకోవాలి. హల్లెలూయా. అతను వాళ్ళ పిల్లలకి చెప్పాలి. హల్లెలూయా. And Caleb. And the Lord said something very powerful. Let's read verse 26, 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. అది చదువు మీరు 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, నాకు ఫ్లైట్ టైం అవుతుంది. 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప అన్న మాట అండర్లైన్ చేసుకోండి. కమ్ ఆన్, హల్లెలూయా. ఫాదర్స్ హౌస్లో ఉన్న వాళ్ళకి తప్ప. కమ్ ఆన్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వింటున్న నీకు తప్ప. కమ్ ఆన్, హల్లెలూయా. I speak some enviable, exceptional miracles and breakthroughs over your life. God is pouring out His selfishness on some people who are following Him wholeheartedly. యెఫున్నె కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబును, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపచేయుదురని. చూడండి, there is promise but there is no possession. ప్రమాణం ఉంది, ప్రవేశం లేదు. వాట్ ఎ వేస్ట్. అమ్మ, ఈరోజు నేను చెప్తున్నాను, మీ మీద వాగ్దానం ఉంది, మీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది, బట్ యు ఆర్ వేస్టింగ్ ఇట్. మెనీ పీపుల్ ఆర్ వేస్టింగ్. సో దేర్ ఈస్ ఎ ప్రొఫెసీ ఓవర్ యువర్ లైఫ్ దట్ షుడ్ నాట్ గో వేస్ట్. There is a word over your life that should not go waste. Amen. Hallelujah. Hallelujah. నేను ఉదయం 10 గంటలకి బయటకు వస్తే రాత్రి ఇంటికి 10 గంటలకి వెళ్ళా. మళ్ళీ చిన్న బ్రేక్, అంటే బట్టలు గబగబ చదువుతాం. మళ్ళా నాకు హెయిర్ కట్ చేసి ఆయన మన సీఎం కంటే బిజీగా ఉంటాడు. సార్ ఇప్పుడు అయింది సార్, వస్తారా? నేను 10:30కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకున్నా, షాప్ డోర్ వేసి పరిగెత్తుకుంటే వచ్చేసా. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. అసలు ఓపిక లేదు. వాక్యం తీసాను, బట్టలు ఎదురున్నాయి, పాస్టర్ గారు గుర్తొస్తున్నారు ఇలా కళ్ళు మూసుకుంటే. ఎంతసేపు చదువుతున్నాను. ఎందుకని ఇప్పుడు అయిన తర్వాత టైం ఉండదు. నేను ఇంట్లో అందరినీ పరిగెత్తిచ్చేస్తా. నేను బట్టలు చదవాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా? ఒక పక్కన భయంకరమైన నిద్ర వస్తుంది. బట్ ఐ హియర్ దట్ వర్డ్, దేవుని యొక్క మాట. వారిలో ఒంటరైన వాడు. నేను చెప్తున్నాను, ద థింగ్ దట్ గివ్స్ మీ ఎనర్జీ ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And I took the word of God. దేవుని యొక్క వాక్యం తీసుకొని మళ్ళీ ధ్యానం చేస్తూ ఉన్న బట్టలు అట్లేగా ఉన్నాయి. మళ్ళీ ఆ బట్టలు చదవటానికి ఒక గంట సేపు అన్య భాషలో ప్రార్థన చేస్తే, దేవుడు ఏది తీసుకెళ్ళి ఏది అర్థం అట్లా. నేను ఎందుకు అన్య భాషలో ప్రార్థన చేస్తాను, నేనే మర్చిపోకూడదని ప్రార్థన చేస్తాను. I don't want to miss anything. Usually I pray in tongues, Lord, if there is anything that I miss, anything that is important that I should carry, help me remember. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, బట్టలు చదవటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, బట్టలు చదవటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, బట్టలు చదవటం. అందరూ అనుకుంటారేమో, see, the way that I do life is
I woven the garment of life with prayer and word. God is included in every aspect of my life. దేవుని నా లైఫ్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్లో ఒక దారం లాగా, ఆ ఫ్యాబ్రిక్ ఆఫ్ లైఫ్లో ఆయన్ని పెట్టి దాన్ని ఇట్లాగా ఒక టైలర్ ఎట్లాగా స్టిచ్ చేస్తాడో అట్లా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. 90% చదివేసిన తర్వాత అప్పుడు నాకు ద వర్డ్ ఆఫ్ గాడ్ బిగన్ టు ఓపెన్ అండ్ అగైన్ మళ్ళీ కూర్చొని మా అమ్మాయి లెగ్స్ వచ్చింది 4:30కి. డాడీ ఏం పడుకోలేదా? బాగా నిద్ర వస్తే మంచి పొల్లటి నిమ్మకాయ తీసుకొని దాన్ని పిండితే ఉన్న నిద్ర అంతా పోద్ది. Discipline yourself for the destiny that God has prepared. ఇదంతా ఒక మాటకి చెప్తున్నాను. వాగ్దానం ఉంది, ప్రమాణం ఉండగా ఏంటి ప్రమాణము? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏంటి ప్రమాణము? లెమ్ము తేజరిల్లము. ఏంటి ప్రమాణము? నీ వైపు సముద్ర వ్యాపారము త్రిప్పబడదు. నీ యొక్క కాంతికి రాజులు లేచి వచ్చేదరు. ఏంటి ప్రమాణము? దూరము నుంచి నీ కుమారులు వస్తారు, చంకనెత్తబడి నీ కుమార్తెలు వస్తారు. See, what is the greatest addiction in your life? The greatest addiction in your life should be the hunger for the presence of God. Hunger for the word of God. Hunger for the fulfillment of the promises of God. Hunger to see a generation completely changed while you are living. నీవు జీవించటం వలన నీ తరములో సంపూర్ణమైన రెవల్యూషన్ రావటం. See, you get hungry for that. Hallelujah. 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 ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ చాలా మందికి ప్రార్థన చేసి అక్కడ కూర్చున్నా. అండ్ ఐ వాజ్ స్లీపింగ్. ఐఎమ్ టెల్లింగ్ యు డియర్ సెయింట్స్, may God give you a different hunger, a different spirit. Amen. Hallelujah. Hallelujah. ఎఫున్నే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవ్వరు ఈ దేశమును చూడరు. ఏ ప్రభా నీకు అంత సెల్ఫిష్? బికాస్ ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్ రీజన్. దర్ వాజ్ ఓన్లీ 2 people that dare to be different, that dare to believe God, that are willing to arise from the people that do not believe Him. And now you see these words and then I'll close. నేను ముగిచేస్తాను. మిమ్మల్ని నివసింప చేసేదనని, మిమ్మల్ని IAS చేసేదనని, మిమ్మల్ని IPS చేసేదని, మీకు కట్టనీళ్ళు నాటని తోటలను ఇచ్చేదనని, కమాన్ అన్న ప్రమాణము చేసిన దేశములో మీరెవరు? మీలో ఎవరును ప్రవేశింపరు. Only these 2 people. Only these 2 people. ఇది నిశ్చయం. This is fixed అంటున్నారు. While the promise is there, you shall surely not come into this. In the name of Jesus, let there be nobody under the sound of my voice like this in the name of Jesus. Amen. Hallelujah. Hallelujah. May you be chosen in that space where God says accept these people. And a space lo మీ పేర్లు లిఖించబడును గాక, మీ పేర్లు చెప్పబడును గాక. Amen. Hallelujah. May your family be counted. May your son be counted. May your daughter be counted. Hallelujah. పెద్ద దేవుని సేవకుని వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయమని అడిగారు. I was just praying. I said, made their children kneel before me. I laid my hands and said, అమ్మ నీ కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా
నువ్వు అదర్ ప్లేస్కి వెళ్ళి నీ పాదములు టచ్ చేయ లోపల ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్స్ సవరించాలో ఐ కమాండ్ దట్ థింగ్ టు బి డన్. ఐ డిక్లేర్ నీకు వెలుగు వచ్చి ఉన్నది. I prayed and 48 hours later I got a message and said, thank you so much. The Lord has done that. Hallelujah. The Lord has done. The Lord has done. Thank you so much. ఇంటిల్ల పాది నాకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి thank me. I'm telling you, dear saints, God is counting your voice not as a voice, as a common voice. God is not counting your life as a common life. You are no longer a commoner. You are somebody that is carrying the glory of God. Hallelujah. నీ ముందు ఆయన మహిమ దహించు అగ్ని వలెను, మేఘములో ఆయన నీ ముందు వెళ్తున్నాడని ముఖాముఖిగా కనబడునని ఆయన మనల్ని గురించి చెప్పబడుతుంది. Amen. Hallelujah. May it be told of you that when you step in, there will be a cloud where the presence of God will be saturated, where God would visit his people. Amen. Hallelujah. That God would do the unusual and the impossible. Amen. Hallelujah. Oh, I sense a heavy presence of God right now. Oh, hallelujah. Hallelujah. If one thing that I want to pray, Deva, నీ బిడ్డలకి ఆకలిని దయచేయి తండ్రి, ఆకలిని దయచేయి తండ్రి. A desire to be different in this generation. Amen. Hallelujah. And once you have the desire, I'm telling you, you will dominate time, you will dominate age, you will dominate every restriction of life. చూడు, ప్రతి natural lawని మీరు dominate చేసేస్తారు. At 85 you shall be 45. Come on, hallelujah. At 95 you shall be 19. Come on, hallelujah. 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 స్త్రీ ధర్మము గతించిపోయినా సరే, you shall give birth to champions. Amen. Hallelujah. Hallelujah. You shall break all the protocols. Amen. Hallelujah. 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 See, there is a side of God which the world has not seen. God wants to show it through you. Amen. Hallelujah. Hallelujah. దేవుని కోణం ఇంకొకటి చూడని కోణం ఒకటి ఉంది. దేవుడు అది నీ ద్వారా చూపించాలని ఆశిస్తున్నాడు. Amen. Hallelujah. Except Caleb and Joshua, I speak that word over your life in the name of Jesus. మీ కంపెనీ అంతట్లో మీకు తప్ప ఇంకెవ్వరికి, come on, hallelujah. మీ ఆఫీసులో మీకు తప్పించి ఇంకెవ్వరికి, మీ ఊర్లో మీకు తప్పించి ఎవ్వరికి, మీ కుటుంబంలో మీకు తప్పించి ఎవరికి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విజయవాడ పట్టణంలో ఫాదర్స్ హౌస్లో ఉన్న బిడ్డలకు తప్పించి, కమ్ ఆన్, హల్లెలూయా. ఆ బ్రదర్ అలా చెప్తారు, ఐగుప్తులో ఇశ్రాయేలు కుటుంబాలకు తప్పించి ప్రతి ఇంట్లో ఏడుపు ఉంది. మీ కుటుంబాల్లో, మన కుటుంబాలలో దుఃఖ దినములు సమాప్తమైపోయింది. Come on, hallelujah. Hallelujah. Your days of mourning will be ended. Amen. Maybe you're crying all today, maybe you're crying for the past week, past few years, or past few months. You're not crying this Monday. I say it again, you're not crying this Monday. You're not crying this next Tuesday. You're not crying the next month. You're not crying the next year. దేవుడు ఆయన దుఃఖ దినాలను తీసేసాడు. Why? Because according to Isaiah 60 and verse 20, ఆయన నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. The Lord is an everlasting light to you. Hallelujah. Your sun will no longer set. No longer set. Your moon will no longer wane. హల్లెలూయా. నీ సూర్యుడు ఇకను అస్తమించడు, నీ చంద్రుడు ఇకను క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. అందుకని అంటున్నాడు దేవుడు, లెమ్ము తేజరిల్లము, లెమ్ము తేజరిల్లము, లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చి ఉన్నది. గత 4 రోజుల నుంచి నన్ను బ్యాంకులో ఇసుకిస్తూ ఉన్నారు. నన్ను ఐ హ్యాడ్ సమ్ వర్క్.
పెద్ద వాళ్ళు అందరూ చాలా బాగా మాడుతున్నారు అన్న, మీరు ఇలాగే చేయండి, నేను ఎవరి చేతుల్లో ఫోన్ చెప్పేస్తే అనవసరంగా మీకు అందరికి ఇబ్బంది అయ్యిద్దన్న. అలా ఎందుకు సార్ సార్ మీకు ఇప్పుడే చేస్తాను, ఏదో చేశారు. చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ అ హాలిడే, నోబడీ ఈజ్ టేకింగ్ అటెన్షన్. పైకి వెళ్తే పైన అంటే నన్ను తిట్టలేదు, నేత పాటు వాళ్ళు తిడుతున్నారు, కిందకు వస్తే కింద తిడుతున్నారు, ఇట్లా వెళ్తా ఉన్నా. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ అన్నాడు. 3 రోజుల నుంచి బ్యాంక్ వాళ్ళు తిప్పుతున్నారండి. ఐ హ్యాడ్ సమ్ వర్క్. ఆయన కూర్చున్న చైర్ లాగి, మీరు కూర్చోండి సార్ 5 నిమిషాల్లో వస్తానని, చేయాల్సిన పనంతా ఆయన వెళ్ళి చేసేసి కమాన్ వచ్చి, సార్ సంతకం పెట్టండి, ఎప్పుడు మీరు ఇలా రామాకండి సార్ ఎప్పుడు ఇక్కడ తీసుకురామాకండి, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వర్క్ మీరు రండి, ఐ విల్ డూ ఇట్, జస్ట్ టెల్ హిస్ నేమ్, ఐ విల్ డూ ఇట్. టు గాడ్ బీ ద గ్లోరీ. హల్లెలూయా. నేను అనుకున్నా ఇంకా అవ్వదు, నేను ఊరిలో లోపల ఇది అవ్వదు అనుకున్నా. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ గాడ్, నేను అందుకని ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ డజంట్ వర్క్, ఐ బిలీవ్ ఇట్ విల్ వర్క్, బికాస్ ద మూమెంట్ యూ గో షిఫ్ట్, థింగ్స్ విల్ షిఫ్ట్, సంథింగ్ విల్ చేంజ్, సంథింగ్ విల్ మూవ్, సంబడి విల్ కమ్. ఏదో జరిగిద్ది, బికాస్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బర్తింగ్ ఎ మిరకల్. Situations can never say no to you. Hallelujah. 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 ఏ పరిస్థితి కూడా నీకు నువ్వు చెప్పడానికి వీల్లేదు. Said all to say this words, foreigners will build your walls. And ఎరుగున వారు ఏమని రాస్తుంది 60వ అధ్యాయం, what does it say? అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు. కమాన్, అన్యులు నీ బ్యాంక్, కమాన్, అన్యులు నీ ప్రాకారం, అన్యులు నీ కొరకు తిరుగు, అన్యులు నీ ప్రాకారంలో కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఓ కమాన్, హల్లెలూయా. పీపుల్ దట్ డు నాట్ నో యు. In the mighty name of Jesus, I speak some serious miracles. It's not about you. The glory of God over your life is demanding and commanding certain offices, certain people, certain dignitaries to come and do what they're supposed to do. Hallelujah. Hallelujah. The glory of the Lord. Amen. Hallelujah. ఆయన ఏమన్నారంటే, పాస్టర్ గారు నీ సార్ని ఎప్పుడు వైట్ టీషర్ట్లో చూడలేదు, అందుకని గుర్తుపట్టలేదు అన్నారు. నేను వైట్ టీషర్ట్, ద కామెడీ చూస్తే ఎవరో అనుకున్నాను. నేను ఆఖరి వైట్ షర్ట్ వేసుకెళ్ళి ఎవరు గుర్తుపట్టేలాగా లేరు. నేను ప్రభువా, అన్యులు నీ ప్రాకారం కట్టేదారు. ఐ విల్ షో ద డేంజర్ ఆఫ్ దిస్ being with the people. Numbers chapter 14 14వ వచనం, verse 32 చూడండి. 31వ వచనం 32వ వచనం. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. 31 చదివాం సిస్టర్? నో బ్రదర్. యా, చదువుదాం. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను, కొల్లపోదురని చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించదును, ఆ దేశములోనికి రప్పించదును. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనదరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును, మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి. 40 సంవత్సరములు ఏంటి? దినమునకు 1 సంవత్సరం. దినములు, 1 day of unbelief is 1 day of wilderness. 1 day of talking nonsense is 1 year of experiencing nonsense. No, 1 day, this is the best year of my life అని మాట్లాడుతూ ఉంటే దేవుడు నాకు 1 year అంత బెస్ట్ ఇయర్ ఇచ్చేస్తున్నాడు ఆయన. Come on, hallelujah, hallelujah,
హల్లెలూయా. గాడ్స్ మ్యాథమెటిక్స్. అమ్మ ఇది ఐఐటి ఫౌండేషన్. హలో, హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ లైఫ్ ఫౌండేషన్. ఆమేన్, హల్లెలూయా. సో 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మీరు ఏం మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలి. ఉందా, రాస్తుందా సిస్టర్? చదివాం మనం 29లో. 29. మీ శవముల అరణ్యంలో రాలును, మీ లెక్క మొత్తం చొప్పున లెక్క మొత్తం చొప్పున 20 సంవత్సరాలు అనగా 20 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. నాకు విరోధ 20 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు, నాకు పెళ్ళి ఇద్దాం అది వద్దు, ఎన్ని సంవత్సరాలు మాట అంత సంవత్సరాలు డిలే అయిపోతూ ఉంటుంది. మీకు విషయం చెప్పిన చాలా సింపుల్. రఘునాథ్ చెప్పిన మాట చాలామందికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు అంటే వెరీ సింపుల్. వెదకుడి, తట్టుడి, అడుగుడి, అంతే, పెళ్ళి అయిపోయింది. వెరీ సింపుల్. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేసేసుకొని బెడ్రూమ్లో పెళ్ళి అయిపోద్ది అనుకుంటున్నారమ్మా. అట్లా అవ్వదు. ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు గో అవుట్ ఆన్ ద లుక్ అవుట్ బై ఫెయిత్. అబ్రహాము పంపించాడు తన సేవకుడిని, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. Amen. He started asking, he started finding, and then God opened the doors. Amen. Hallelujah. Hallelujah. అట్లా మీ జాబ్ విషయంలో కూడా see anything in life, anything, see the faith is always in the motion. ఇంకా చెప్పాలంటే the more you pray, the more the Holy Spirit moves. The more you believe, the more you will be in action. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని మీరు కూర్చొని అవే నా దగ్గరికి వస్తే ఇలా జరుగుతుందంటే నో నో నో. ప్లీజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ గో అండ్ యాక్ట్ ఇన్ కరస్పాండెన్స్ విత్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసమునకు అనుసంధానం, ఇన్ కరస్పాండెన్స్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసమునకు తగినట్లుగా మనం మాట్లాడాలి, మనం నడుచుకోవాలి, మన యొక్క నోటిని కాచుకోవాలి. ఇమాజిన్ చేయండి, దినమునొక సంవత్సరం అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పమంటారా? 85 సంవత్సరాల వయసులో, ఐఎమ్ గివింగ్ ఏ సీక్రెట్, 10 కోట్లు విలువైన ఒక సీక్రెట్ చెప్తున్నా. 85 years old అప్పుడు కాలేబు 40 సంవత్సరాల వయసులో ఉన్నట్టు ఎందుకు కనపడ్డాడంటే 45 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అదే మాట్లాడుతున్నాడు. Come on, hallelujah, hallelujah, hallelujah. He locked his faith and that faith locked his ears. అండ్ నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు, కొంచెం అర్థమైతే అర్థం కాదు, బట్ ఐ సెడ్ సంథింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. వాళ్ళందరి లైఫ్లో దినమునకు ఒక సంవత్సరం చెప్పిన 40 years దే ఏజ్డ్ అండ్ దెన్ దే గాట్ వేస్టెడ్. బట్ దిస్ 40 days దిస్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దట్ సేమ్ స్పిరిట్, సేమ్ లాంగ్వేజ్, సేమ్ ఫెయిత్, సేమ్ వర్డ్స్. దేవుడు అన్నాడు, ఈ 40 years నువ్వు ఒకటే లాంగ్వేజ్, ఒకటే భాష, ఒకటే పాయింట్ మీద ఉన్నావు కాబట్టి 85 అంటే ఈ 40 వాళ్ళు అయిపోయిన తర్వాత 85 నువ్వు రీచ్ అయినా సరే నువ్వు ఇక్కడ ఒకటే మాట్లాడుతున్నావు కాబట్టి నేను అక్కడే పెట్టేశాను అన్నాడు. అది సీక్రెట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఎక్సెప్ట్ కాలేబ్, ఎక్సెప్ట్ జాషువా, may you be enlisted like that in the name of Jesus. దేవుడి మాటలు దీవించను గాక. Come on, somebody give the Lord the loudest shout of praise in this place. Come on, you can do it better. Hallelujah, 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 hallelujah. ఒక 2 నిమిషాలు పిచ్చిగా ప్రార్థన చేసేద్దాం మనం. Come on, let's all lift our hands and begin to pray right now. Man de robos lembrana fetire in the life. I'm not ashamed of the Holy Spirit. I'm not ashamed of speaking in tongues. I'm not ashamed to declare the glory of God. Come on, I want everybody to open your mouth and begin to pray. Deva, నన్ను దానిలో ఉంచు తండ్రి, ఆ గుంపులో ఉంచు ప్రభువా. నాయన ఆ ఇద్దరు అన్న అంకెలో నన్ను కూడా ఉంచు తండ్రి. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నావు తండ్రి. ఐఎమ్ రిసీవింగ్ దట్ పర్సనల్ సెల్ఫిష్, God's own selfish miracles, God's own selfish favor over my life.
Come on, దేవ దానికి పాత్రుడిగా చేయదండి. Come on, if there is some areas in your life that are blocking the grace of God, that are blocking the favor of God over your life, come on, ask God, దేవ నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నాకు కృపను అనుగ్రహించు. See, the word of the Lord is saying, చూడుము, కటిక చీకటి జనములు కమ్ముతుంది, కానీ నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. Oh, come on, hallelujah. What a powerful word. Somehow this word is very, very stirring. దేవా, నాకా వెలుగు నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ లార్డ్. నేను తృణీకరించబడ్డాను ప్రభా, నేను తృణీకరించబడ్డాను నాయన, నన్ను త్రోసివేశారు నాయన, నన్ను పీపుల్ డిడ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. నేను ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్ నా టక్ తీసేశారు. అరే వాళ్ళు ఈ కాలేజ్ నాకు అప్పుడే తెలియదు టక్ చేసుకొని వెళ్ళకూడదని. They began to ask my last name. They began to ask my community. They began to ask me, ridicule me, all kinds of nonsense. But by the grace of God, God has put me in a place. Oh, hallelujah. I believe none of my accusers, none of my people who rejected, none of the people that have looked down upon me were there. Amen, hallelujah. దేవుడు ఇంకా మచ్ మోర్. అందుకే దేవుడు అన్నాడు, ఈ టైంలో కూడా నేను అక్యూజ్ చేస్తున్నారు. ఎవరన్నారు నాన్న, ఎవరన్నారు కొడుక, ఎవరన్నారు కుమారుడా, ఎవరాళ్ళు? ఇట్స్ నాట్ మీ. సో ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దాన్ని నీ జీవితంలో ఎలా చేస్తున్నావు? నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ నేను శాశ్వత శోభాతిశయముగా చేస్తున్నాను, బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను చేయబోతున్నాను. ఓ కమ్ ఆన్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, హల్లెలూయా. కమ్ ఆన్, ఐ ఫీల్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. Father, in the name of Jesus, నీ బిడ్డలు అనేక మంది అనేక పరిస్థితులు అనేకమైన ప్లేసెస్లో they went through rejection, they went through shame, they went through ridicule, they went through all kinds of oppression. But today, Lord, నీ మాట ద్వారా నువ్వు దర్శిస్తున్నావు. Like Caleb, we believe that word. Like Caleb, we believe that word. Like Caleb, we embrace that word. కాలేబు లాగా నైనా నీ మాటను మా పూర్ణ హృదయముతో దాన్ని పట్టుకోవటానికి ఇష్టపడుతున్నావు, దాన్ని వెంబడించడానికి ఇష్టపడుతున్నావు, దానిని హత్తుకోవటానికి ఇష్టపడుతున్నావు. Lord, I pray now, let the wind shift in the name of Jesus. Let the wind shift in the name of Jesus. I declare over your people that the days of their mourning are over in the name of Jesus. నీ బిడ్డల జీవితం మీద ప్రకటిస్తున్న నీ సేవకునిగా నా నోట్లో ఉంచిన మాటను, the word that was stirring, that you are stirring in my mouth, I declare over your people that the days of your mourning, the days of your sorrow are ended in the name of Jesus. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. Oh, thank you, Father. We bless your holy name, Lord. As I go for ministry, Lord, I pray that you will protect the church and everybody in the church, Lord. Like I commit my wife and the leadership here, and everybody into your hands, Lord. Use her mightily, and let there be such a joy even in my absence, Father, that your word would go in power, Lord, that you confirm with signs and wonders, Lord. I bless everybody, Father. Thank you, Lord, in Jesus' mighty name. Everybody said, amen. A loud amen. Come on, give the Lord the loudest shout of praise. Hallelujah. You can do better. Hallelujah. Hallelujah. త్వరగా let's worship the Lord with our giving. దేవుని మన కానుకల ద్వారా ప్రభువుని ఆరాధించేద్దాం. Your seeds are super powerful. Whatever the Lord has placed in your heart, దేవుడు మీ హృదయంలో ఉంచిన దాన్ని, I want you to release it by faith. Amen. Hallelujah. త్వరగా your seeds are powerful. చూడండి, దేవుని సన్నిధికి ఎప్పుడు నెవర్ ఎవర్ అపియర్ బిఫోర్ గాడ్ ఎంప్టీ హ్యాండెడ్. ఎవ్రీ టైమ్ యూ కమ్ బిఫోర్ గాడ్, కమ్ విత్ ఎ సీడ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు you seal that word with that memorial seed. Every time people in the world, when they have an encounter with God, they bring an offering. They bring an animal, they slay it, and then say, this is a memorial offering for the word that has come to me. నా దగ్గరికి నువ్వు పంపించిన మాటకి నాయన ఇది జ్ఞాపకార్థమైన అర్పణ అని అర్పించేవాళ్ళు. ఆమేన్. సే విత్ మీ, హోల్డ్ ద సీడ్. యేసయ్యా నా కానుక విత్తుండగా ప్రతి విధమైన లేమి నా మీద పని చేయకుండా విరగొట్టబడును గాక, అనిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో మనుషులు నా ఒడిలోనికి కొలుతురు గాక. యేసు నామమున అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. పాస్ ద ఆఫరింగ్ మ్యాక్స్ ఓవర్ టు దానం అంకుల్ హ్యాస్ పీపుల్ గివ్ ఆఫరింగ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ హౌస్ సంఘం అంతటికి కూడా క్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. మన బ్రదరు శామ్యుల్ డేవిడ్ గారు అనౌన్స్ చేసిన విధంగా
మినిస్ట్రీ టూర్ మీద యుఎస్ ప్రోగ్రామ్కి వెళ్తున్న సందర్భంగా బ్రదర్కి చిన్న డిపార్చర్ సెరమనీ ఆర్గనైజ్ చేయాలని సంఘమంతా నిర్ణయించిన సందర్భంగా ఇప్పుడు చిన్న డిపార్చర్ సెరమనీ కండక్ట్ చేయబడుతుంది. ముఖ్యంగా బ్రదర్ గురించి యుఎస్ ప్రయాణంలో, అదేవిధంగా యుఎస్లో ఉన్నటువంటి 1 month అక్కడ జరిగే మినిస్ట్రీ ప్రోగ్రాం గురించి, హోలీ స్పిరిట్ ప్రేయర్స్ గురించి, అలాగే బ్రదర్ ఎవరైతే దైవజీవన్ కలవాలనుకుంటున్నారో వారిని కలిసే విధంగా, అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి అనేక ఆత్మలు రక్షింపబడే విధంగా, అదేవిధంగా తిరుగు ప్రయాణంలో క్షేమంగా మన మధ్యకి తీసుకొచ్చేలాగా బ్రదర్ లేనటువంటి ఈ 1 month అంతా కూడా మన సంఘం సిస్టరు సమర్థవంతంగా నడిపించే విధంగా సంఘం అంతా కూడా ఏక మనసుతో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మాట్లాడడానికి బ్రదర్స్ తరఫున ఇద్దరిని ఆహ్వానిస్తున్నాను. బ్రదర్ క్రాంతి గారు, అలాగే బ్రదర్ విజయ్ కుమార్ గారు వచ్చి మాట్లాడతారు. అలాగే సిస్టర్ తరఫు నుంచి కూడా సిస్టర్ ఎస్తేర్ గారు, డాక్టర్ సుధా గారు వీళ్ళిద్దరూ మాట్లాడతారు. ఒక్కొక్కరు 1 minute మాత్రమే, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. దయచేసి ముందుగా బ్రదర్ క్రాంతి గారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. నా ఫీలింగ్ జస్ట్ ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాను. చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి, కొన్ని మెరీన్ జాబ్స్, ఆఫ్ షోర్ జాబ్స్ ఉంటాయి. ఒక 3 months వాళ్ళు కంప్లీట్గా షిప్లో సీలోనే ఉంటారు. తర్వాత వచ్చేసి 3 months ఫ్యామిలీతో ఉంటారు, మళ్ళీ 3 months వెళ్తూ ఉంటారు. చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. సో ఆ హ్యూజ్ శాలరీస్ వాళ్ళకి పే చేసినప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఆ హ్యూజ్ మనీని వాళ్ళ ఫ్యామిలీ కోసమే యూజువల్గా స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. నాకేమనిపిస్తూ ఉంటుందంటే పాస్టర్ గారు ఇంట్లోనే ఉండి కూడా పిల్లలతో మాట్లాడకుండా సాక్రిఫైస్ చేసుకొని ఆయన దేవుని సన్నిధిలో అలాగ టైం స్పెండ్ చేసి దేవుడి దగ్గర నుంచి ఏదైతే అనాయింటింగ్ ఆయన తెచ్చుకుంటారో అదంతా ఓన్లీ వైఫ్ అండ్ చిల్డ్రన్కి వరకే పెట్టుకోకుండా ఎవ్రీ సండే ఇక్కడ చర్చ్కి వచ్చే మనకు కూడా షేర్ చేసుకుంటాం. నాకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఆయన అంత టైం స్పెండ్ చేసి దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాటన్నిటిలోంచి వాళ్ళ పిల్లల ప్లేట్లో వాళ్ళ ఫుడ్ పెట్టే దాంట్లోంచి కొంత షేర్ చేసి మాకు కూడా పెడుతున్నారనే ఫీలింగ్ నాకు ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట చాలాసార్లు. సో చాలా అంటే బైబిల్లో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఒక ఆమె 18 years నుంచి బెండ్ అయిపోయి ఉంటుంది. ఆమెనే అబ్రహాం కుమార్తెనే 18 years నుంచి చర్చ్కి వెళ్తూనే ఉంటుంది. కానీ ఒక సండే ఆ సినగాకి యేసుప్రభు వెళ్ళారు. ఆ అనాయింటింగ్లోంచి ఆమె హీల్ అయ్యి మేలు పొందింది. సో అలాగే ఐ హ్యావ్ రిసీవ్డ్ మచ్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ చర్చ్. ఐ నో ద డెలివరెన్సెస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్. సో చాలామంది అలాంటి నీడ్లోనే, నేను ఈ చర్చ్కి వచ్చినప్పుడు చాలా నీడ్లోనే వచ్చాను, బట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ మచ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. సో 4 weeks పాస్టర్ గారు లేకపోవడం కొంచెం ఇదిగానే ఉంటుంది. సో ట్రూలీ ఐ ఫీల్ లైక్ దే ఆర్ అవర్ స్పిరిచువల్ లీడర్స్. సో ఫాదర్ ఒక 4 weeksకి ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ బట్ స్టిల్ మదర్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ weeks. సో ఇక్కడ ఎవ్రీ సండే మనం చాలా చాలా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇయర్ అంతట్లో ఒక 1 month పాస్టర్ గారు మేబీ మనకి డైరెక్ట్ ఇక్కడ ఉండకపోవచ్చు, బట్ పాపం అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇయర్ మొత్తంలో 1 month అక్కడ ఉంటారు. సో హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మన వరకే కాదు కానీ హోల్ వరల్డ్ అండ్ ఆల్ పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ రిసీవ్ ఫ్రమ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో అది కొంచెం మాకు 4 weeks, బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ దట్ హీఈస్ గోయింగ్. ఎట్ ద సేమ్ టైమ్ వీ విల్ మిస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ 2 things. మదర్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద చర్చ్, దట్ ఈస్ ఓకే, బట్ పాస్టర్ గారు అన్నట్టుగా 4 weeks ప్రిపరేషన్ కోసం వెళ్తారు. ఈ 4 weeks ఏదైతే మిస్ అవుతామో డబుల్ ప్రిపరేషన్తో రిటర్న్ వచ్చినప్పుడు అదంతా డబుల్ వీ విల్ ఎనీవే రిసీవ్ అన్నది ఒక ఫీలింగ్ అనమాట. సో ఎస్, వీ విల్ మిస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నాకు దేవుడు ఒక చిన్న తలంపు ఇచ్చాయంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో
ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ పరిచయం చేస్తూ పరిచర్య చేసిన చోటల్లా అద్భుతాలు సూచక్రియలు చేసుకుంటూ వెళ్ళాడు. అలానే మన పాస్టర్ గారు మరి ఆయన యొక్క ఆత్మీయ పరిచర్యలో, ఆయన యాత్రలో మరి మన విజయవాడకు మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలకు, దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, అనేక దేశాలను దర్శించాలి కాబట్టి ఈ యొక్క 1 month మనమందరం ప్రార్థనాపూర్వకంగా పాస్టర్ గారి కొరకు ప్రేయర్ చేస్తే అక్కడ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు అనేక మంది చూడాలి, అనేక మంది దర్శించాలని సంఘమంతా ఏకీభవించి మన సంఘం తరపున మరి మా ఫ్యామిలీ తరపున హ్యాపీ అండ్ వండర్ఫుల్ జర్నీ అండ్ సేఫెస్ట్ జర్నీ ఇన్ యూఎస్ఏ. ఈ దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు సూచక్రియల ద్వారా చరిత్రలో లిఖించబడలాగున అనేకమైనటువంటి కార్యాలతో పాస్టర్ గారు తిరిగి మన మధ్యలోనికి రావాలని కోరుకుంటూ ఈ చిన్న డాక్టర్ సుధ గారు, తర్వాత సిస్టర్ ఎస్తర్ గారు కూడా రెడీగా ఉండవచ్చు. Thank you. On behalf of Women Fellowship, I would like to speak. Pastor, arise, shine, for the light has come upon you. And meer cheppinappudu, yes, you have to. And you are chosen to crush, thrush and mountains and to turn them into chaff. ఈ వాగ్దానంతో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి we would love you to go and do the impossible things that you have been chosen and called for. And we have seen you roar over here, and now it is time for us to see the lioness roar over here. We would love to hear from you, Pastor, from next week on. So we would keep you in our prayers, and we thank you for your being chosen for this. Thank you. Good morning, church. On behalf of intercessory team, I would like to wish our beloved Pastor Samuel David Garu a happy and joyful journey. వారు వెళ్ళే చోటల్లా మాకు వెలుగు పంచినట్లుగా వారి వాక్యముతో ఎన్నో విషయాలతో మా యొక్క బ్రెయిన్ని, మా అండర్స్టాండింగ్ని, విజ్డమ్ని, వివేకాన్ని ఓపెన్ చేస్తూ నడిపిస్తున్నారు. ఆ విధంగానే అక్కడ కూడా వారు మంచి వాక్యము చెప్తూ మంచిగా తిరిగి రావాలని, హ్యాపీ జర్నీ, సంతోషముగా, అలాగే నూతన స్పిరిచువల్ విజ్డమ్తో, నూతన బలముతో, శక్తితో దేవునితో వారి యొక్క క్షణాలు గడుపుతూ మంచి బలంతో తిరిగి వచ్చి మరలా మన అందరినీ కూడా హోలీ స్పిరిట్ నైట్స్తో బలంగా నడిపిస్తారని ఆశిస్తూ దేవుని తోడు ఎల్లప్పుడూ వారికి ఉంటూ, అలానే నీతి సూర్యుడు వారి మీద ఉదయిస్తూ ఆరోగ్యాన్ని, సంతోషమును, బలమును, శక్తిని ఇస్తూ నడిపించాలని ఇంటర్సెసరీ టీం తరఫున కోరుకుంటూ ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ మా ప్రార్థనలు వారికి తోడుగా ఉంటాయని అష్యూరెన్స్ ఇస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రదర్ని, సిస్టర్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ అండి, మినిస్ట్రీ టీం అంతా ముందుకు వస్తే మనం డిపార్చర్ గ్రీటింగ్స్ చెప్దాం. మీరు ప్లీజ్ మినిస్ట్రీ టీం అంతా ముందుకు రావాల్సిన కదా. సిస్టర్ మీరు కూడా రండి. సమయంలో సిస్టర్ ఎస్తర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వశక్తియు మహాకృపగల మా ప్రియమైన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని మీ హస్తాల కింద కాపాడి భద్రపరిచినందుకు వందనములు అయ్యా. మరి మా దైవజనుడు పాస్టర్ శామ్యుయల్ డేవిడ్ గారు ప్రయాణమై యుఎస్ఏ వెళ్ళుచుండగా వారి ప్రయాణం అంతట్లో మీ కాపుదల, భద్రతను అనుగ్రహించండి. మీ కృపాక్షేమములు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి నాయన. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మీ యొక్క క్షేమమును, బలమును, ఆరోగ్యమును, దీవెనను అనుగ్రహించి నూతన అనుభవాలతో, నూతన ప్రణాళికలతో వారిని తిరిగి క్షేమంగా రప్పించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థనను యేసయ్య నామములో అతి వినయముతో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఓవర్ టు బ్రదర్. సో మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్ళినట్టు నేను వెళ్తున్నాను కదా. ఐఎమ్ క్యారీయింగ్ యువర్ ప్రేయర్స్, ఐఎమ్ క్యారీయింగ్ యువర్ లవ్, ఐఎమ్ క్యారీయింగ్ యువర్ ఫెయిత్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. సో మీరు అందరూ పంపిస్తున్నారు నన్ను. ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు అప్పర్ రూమ్ టూర్. ఆమేన్, హల్లెలూయా. సో కంటిన్యూస్గా ప్రేయర్ చేయండి. అట్లాగే ఇన్ మై అబ్సెన్స్ ఐ వాంట్ యూ టు really encourage my wife, family, take care of them. Amen, hallelujah, hallelujah. ఊరికనే ఇట్లా తల ఇలా తిప్పే లోపల 1 month అయిపోతుంది. ఐ విల్ బి వెరీ soon back here doing the Lord's work. Amen, hallelujah. Thank you so much. So let me say the blessing. The Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious unto you. The Lord lift up his countenance upon you and grant you soundness, wholeness in every area of your life. Amen. Vijayawada the most blessed people ever. Vijayawada light ever. Vijayawada hope ever. ఎవరి వల్ల విజయవాడ దీవించబడుతుంది. ఎవ్రీవన్ ఆయన 1000 మంది మీద మీకు ఇన్ఫ్లుయెన్స్ని ఇస్తాడు, అధిపతులుగా అధికారులుగా నియమిస్తాడు. వారిలో ఒంటరైన వాడు 10 వందలగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. దేవుడు మనల్ని బలమైన జనాంగం స్థాపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బాగా దీవించగా. సో డోంట్ మిస్ చర్చ్. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు లేరులే, మనం ఏంటి వాక్యం లేదు అలా ఎప్పుడు చేయమాకండి. యు ఆనర్ గాడ్ బై ఆనరింగ్ హిస్ ప్రెసెన్స్, బై ఆనరింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక. ఫ్రైడే సర్వీస్ ఉంది చూడండి. నేను ఇన్ మై యాబ్సెన్స్ ఫ్రైడే సర్వీస్ జరుగుతుంది, సండే సర్వీస్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. సండే కాకపోతే రేపు సండే 1 సర్వీసే, 8 o'clock to 10 o'clock. ఓకే. సో నేను కూడా ఐ విల్ బి ప్రీచింగ్ ఫ్రెష్ సర్మన్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. ఆమేన్, హల్లెలూయా. షార్ట్ మెసేజ్. యూ విల్ బి రియల్లీ blessed. God bless you. You are dismissed. Thank you so much. Bye-bye.